Hello, Galavants. I'm back with two new movie reviews. One is Biker, one is Rakasa. Yes, I know, కొంచెం లేట్ అయింది బట్ స్టిల్ బెటర్ లేట్ దెన్ నెవర్ కదా. సో యా, లెట్స్ గెట్ ఇన్ టు ద యాక్చువల్ మూవీ రివ్యూ. ఈ రెండు మూవీస్ రివ్యూస్ని మనం త్రీ పార్ట్స్లో డివైడ్ చేద్దాం యాజ్ యూజువల్. ఫస్ట్ ఇస్ స్టోరీ, సెకండ్ ఇస్ పర్ఫార్మెన్సెస్, థర్డ్ ఇస్ టెక్నికాలిటీస్. అండ్ లెట్స్ టాక్ అబౌట్ బైకర్ ఫస్ట్. స్టోరీ విషయానికి వచ్చేస్తే ట్రైలర్లో చూపించినట్టే రాజశేఖర్ కొడుకు శర్వానంద్ ఉంటాడు. ఆయన అంటే చిన్నప్పటి నుంచి శర్వానంద్ని బైకర్లో లైక్ రేసర్ లాగా చేద్దాం అనుకుంటాడు. సో వాడు టీనేజ్లో ఫస్ట్ రేసింగ్ చేస్తాడు. కొన్ని ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ వల్ల రేసింగ్ నుంచి దూరం అయిపోతాడు. అండ్ మళ్ళీ రాజశేఖర్ కోసం మళ్ళీ కంబ్యాక్ ఇచ్చి మన ఇండియా తరఫున గెలుస్తాడు అనమాట. సో బేసిక్ జెర్సీ టెంప్లెట్ అది. యా, అఫ్ కోర్స్ మన కొత్త టెంప్లెట్ కాదు స్టోరీ, బట్ స్క్రీన్ ప్లే స్టోరీ లైక్ ముందుకు తీసుకెళ్ళిన విధానం కొంచెం చేంజ్ అయి ఉంటుంది. లైక్ స్పోర్ట్ వేరు కాబట్టి, సో ఈ స్పోర్ట్కి తగ్గట్టు స్క్రీన్ ప్లే రాశారు. అండ్ స్టోరీ మాత్రం కొత్తగా ఏం లేదు, జెర్సీ స్టోరీయే, బట్ ఎగ్జిక్యూషన్ కొంచెం బెటర్ ఉంది. సో యూవీ క్రియేషన్ కాబట్టి కొంచెం క్వాలిటీ పరంగా కొంచెం ఏం కాంప్రమైజ్ కాకుండా టాలీవుడ్లో ఇప్పటివరకు చూసిన సినిమాల కంటే కొంచెం డిఫరెంట్ టోన్లో ఉంటుంది మూవీ. సో దట్ ఈస్ వెరీ గుడ్, నాకు నచ్చింది. స్క్రీన్ ప్లే విషయానికి వచ్చేస్తే అక్కడక్కడ కొంచెం ల్యాగ్ అనిపించవచ్చు, కానీ ఓవరాల్గా చూస్తే 3.5 వచ్చి స్క్రీన్ ప్లేకి అండ్ ఓవరాల్ స్టోరీకి. అండ్ కమింగ్ బ్యాక్ టు పర్ఫార్మెన్సెస్, శర్వానంద్, రాజశేఖర్ అండ్ హీరోయిన్, మీ ముగ్గురు లైక్ గుడ్ పర్ఫార్మెన్స్. లైక్ వాళ్ళ ముగ్గురే మెయిన్ క్యారెక్టర్ ఉంటుంది అనమాట. సో వాళ్ళు దే డిడ్ అ వెరీ గుడ్ జాబ్. అండ్ కమింగ్ బ్యాక్ టు టెక్నికాలిటీస్, బీజిఎం చాలా బాగుంది. అండ్ సినిమాటోగ్రఫీ కూడా చాలా బాగుంది. బీజిఎం కొన్ని బిట్స్లో అవుట్ ఆఫ్ సింక్ ఉన్నట్టు అనిపించింది, కొన్ని సీన్స్లో లైక్ ఈ బీజిఎం ఇక్కడ పడేది కాదేమో అన్నట్టు అనిపించింది. సో మిగతా లైక్ అది చాలా కొన్ని బిట్స్లో, మిగతా సినిమా మొత్తం బీజిఎం చాలా బాగుంది, సూపర్. ఓవరాల్ మూవీ రివ్యూ, బైకర్ మూవీ రివ్యూ ఇవ్వాలంటే 3/5 ఇవ్వచ్చు. బికాజ్ అందరూ కనెక్ట్ కాకపోవచ్చు ఈ స్పోర్ట్కి. సో అన్ని ఓవరాల్ కన్సిడర్ చేస్తే ఇట్స్ అ వెరీ గుడ్ వాచ్. నేను రికమెండ్ చేస్తామంటే ఎస్, లైక్ ఒక సెట్ ఆఫ్ పీపుల్ సినిమాకి వెళ్ళాలి అంటే వెళ్ళొచ్చు, లేకపోతే యూ కెన్ స్కిప్ ఇట్. అండ్ నెక్స్ట్ వీక్ డెకాయిట్ కూడా ఉంది కాబట్టి ఎస్, యూ కెన్ కన్సిడర్ ఇట్. కమింగ్ బ్యాక్ టు రాకాసా, దట్స్ అ వెరీ గుడ్ వాచ్ మూవీ. ఈ మూవీని కూడా మనం 3 పార్ట్స్లో డివైడ్ చేద్దాం: స్టోరీ, పర్ఫార్మెన్సెస్ అండ్ టెక్నికాలిటీస్. స్టోరీ విషయానికి వచ్చేస్తే స్టోరీ మొత్తం ఒక ఊర్లో జరుగుతుంది. హీరో బయటకే వస్తాడు అనమాట. వచ్చి చిన్న కాంప్లికేషన్లు ఇరుక్కుంటాడు. అండ్ ఆ ఊరికి ఒక రిచువల్ ఉంటుంది అనమాట. సేమ్ మన విరూపాక్షలో ఉన్నట్టే కొంచెం ఒక రిచువల్ ఉంటుంది. ఒక రాక్షసుడు ఉన్నట్టు, ఒక దానికి బలి ఇవ్వాలి, రాక్షసుడికి బలి ఇవ్వాలి అన్నట్టు చిన్న చిన్న ఇన్సిడెంట్స్ జరిగి హీరో విల్ ఎండ్ అప్ ఇన్ దట్ సిచ్యువేషన్. ఆ కిలాలోకి జరిగి ఫస్ట్ హాఫ్ మొత్తం అది ఉంటుంది అనమాట. ఫస్ట్ హాఫ్ ఇంటర్వెల్కి హీరో ఒక మహల్ లాగా ఉంటుంది, దాని లోపలికి వెళ్తాడు. సెకండ్ హాఫ్ మొత్తం మహల్ లోపల ఏం జరిగింది, లాస్ట్కి రాక్షసుడిని లైక్ ఏం చేశారు అనేది స్టోరీ అనమాట. అండ్ దట్ స్టోరీ ఎండ్స్ ఇన్ అ వెరీ గుడ్ నోట్ అండ్ ఐ లైక్డ్ ఇట్. అండ్ ఫస్ట్ హాఫ్లో, సెకండ్ హాఫ్లో కామెడీ బిట్స్, గెటప్ సీను కానీ, మన వెన్నెల కిషోర్ కానీ, మన హీరో సంగీత్ శోభన్ అండ్ హీరోయిన్, నలుగురు క్యారెక్టర్స్ మెయిన్ క్యారెక్టర్స్ అనమాట. అండ్ దే డిడ్ వెరీ వెల్. అండ్ యా, ఇట్స్ అ వెరీ గుడ్ వాచ్ ఓవరాల్. యా, రాకాసాలో బైకర్లో సాంగ్స్ ఎక్కువ లేవు, సో అది కొంచెం బెటర్ అనిపించింది. స్టోరీ డెవలప్ చేసే స్కోప్ కొంచెం ఎక్కువ ఉంటుంది కాబట్టి. సో ఆ రెండిట్లో సాంగ్స్ తక్కువ ఉండడం వల్ల అది కొంచెం ప్లస్ పాయింట్ అనే అనిపించింది నాకు. కమింగ్ బ్యాక్ టు టెక్నికాలిటీస్లో మెయిన్గా చెప్పాల్సింది మనం బీజిఎం అండ్ సినిమాటోగ్రఫీ. కొన్ని సీన్స్లో విఎఫ్ఎక్స్ యూజ్ చేసే సీన్లో కొంచెం వీక్ అనిపించింది. విఎఫ్ఎక్స్ కొంచెం ఆర్టిఫిషియల్గా అనిపించింది. అది కొంచెం బెటర్ చేసుకుంటే బాగుంటుండే అని అనుకున్నాను నేను. బట్ ఒక తెలుగు రిలీజే కాబట్టి పర్లేదు, ఇట్ ఈస్ మేనేజబుల్. విఎఫ్ఎక్స్ కన్విన్సింగ్గానే ఉంది. కొంచెం ఆ రాక్షసుడి విఎఫ్ఎక్స్ కొంచెం కన్విన్సింగ్గానే ఉంది కాబట్టి. బట్ యా, బ్యాడ్ అని చెప్పలేను, నాట్ బ్యాడ్, బట్ లిటిల్ నాట్ కన్విన్సింగ్ అన్నట్టు అనిపించింది. యా. అండ్ కమింగ్ బ్యాక్ టు బీజిఎం, అక్కడక్కడ బాగానే ఉంది, కానీ కొన్ని పోర్షన్స్లో కొంచెం వీక్ ఉంది బీజిఎం. ఐ వుడ్ సే 2.5/5 ఇస్తాను నేను బీజిఎంకి. ఓవరాల్ రాకాసా ఈజ్ అ వెరీ గుడ్ వాచ్, వెరీ గుడ్ ఎంటర్టైనర్. ప్రతిసారి లైక్ అన్ని హారర్ కామెడీ అంటే జంప్ స్కేర్స్ పెట్టి సర్దేస్తూ ఉంటారు అన్ని సినిమాల్లో. సో దీనిలో జంప్ స్కేర్స్ ఎక్కువ లేవు, దట్స్ అ వెరీ గుడ్ థింగ్. అండ్ లాస్ట్లో రాకాసా 2 ఉందని ఒక లీడ్ ఇచ్చి వదిలేరు. యా, లెట్స్ సీ రాకాసా 2
ఉంటుందో లేదో తెలియదు మనకి. లెట్స్ సీ. ఓవరాల్గా నా నా రేటింగ్ మూవీకి 3.25 అవుట్ ఆఫ్ 5. బైకర్ కన్నా కొంచెం ఎంటర్టైనింగ్ అనిపించింది కాబట్టి. సో ఇట్స్ అ వెరీ గుడ్ వాచ్. ఫ్యామిలీ వాచ్ అంటే ఎస్. అండ్ నన్ను రికమెండ్ చేస్తావు అంటే ఎస్, ఐ వుడ్ డెఫినెట్లీ రికమెండ్ ఇట్. వెళ్ళి మంచిగా నవ్వుకొని రావచ్చు. అంటే మరి క్రింజ్ కామెడీ లేకుండా నీట్ కామెడీ ఉంది, నవ్వుకొని రావచ్చు. వెరీ గుడ్ మూవీ. యా, దట్స్ ఇట్. అది నా బైకర్ అండ్ రాకాష రివ్యూ. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. దిస్ ఇస్ వినయ్ గెలవెంట్ సైనింగ్ ఆఫ్. బాయ్.